పోర్టల్ హ్యాక్ అయిందా? అసలు 12th స్టాండర్డ్ ఎగ్జామ్ రాసిన పిల్లలందరికీ అంత తక్కువ మార్క్స్ ఎందుకు వచ్చాయి? ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నేను గాయత్రి. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. మీ అందరికీ గుర్తుంటే మ్యాథ్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత పిల్లలందరూ బయటకు వచ్చి ఎగ్జామ్ సరిగా రాయలేదు, అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చింది, చాలా కష్టంగా ఉంది, డిఫికల్ట్గా ఉంది, రీ ఎగ్జామ్ కండక్ట్ చేయండి, మార్క్స్ యాడ్ చేయండి, ఇలా రకరకాల రిక్వెస్ట్లు అయితే పెట్టడం చూసాం. ఓకేనా? మళ్ళీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎగ్జామ్ రాసినా కానీ ఆ పేపర్స్ తారుమారయ్యాయి అంటూ కూడా రీసెంట్గా అయితే మనం న్యూస్ చూస్తున్నాం. అసలు ఏమై ఉండొచ్చు? నేను అన్నట్టు మ్యాథ్స్ ఎగ్జామ్ అయితే చాలా డిఫికల్ట్గా వచ్చిందని పిల్లలందరూ మాట్లాడడం చూసాం. సో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారేమో అనుకునే లోపే రిజల్ట్స్ అన్నీ వచ్చిన రిజల్ట్స్ కూడా చాలా తక్కువ వచ్చాయి. సో మనకి అందులో చాలా తక్కువ రావడంతో పిల్లలంతా ఏం చేశారంటే రీవాల్యుయేషన్కి ఆన్సర్ షీట్స్ పంపించండి అంటూ కూడా వాళ్ళు రిక్వెస్ట్లు అయితే పెట్టారు. దానికి కూడా పోర్టల్ ఓపెన్ చేసింది సిబిఎస్ఈ. ఓకే, మీరందరూ కూడా రిక్వెస్ట్లు పెట్టండి, మనీ పే చేస్తే మనకు తెలుసు కదా రీవాల్యుయేషన్కి అండ్ ఆన్సర్ షీట్స్కి మనకి పంపిస్తారు మనీ పే చేశాక. ఆ మనీ పే చేయడానికి కూడా చాలా గందరగోళమైంది. మనకి పేమెంట్ ఫెయిల్యూర్స్ ఒక్కొక్కరికి 3 లక్షలు చూపించడం, 1 లక్ష చూపించడం, 2 లక్షలు చూపించడం. ఎగ్జామ్ రీవెరిఫికేషన్ రీవాల్యుయేషన్ ఫీజు ఎంత ఉంటుందండి? మహా అయితే 1500, 1000 రూపాయలు ఉంటాయి. కానీ మనకి ఇక్కడ 3 lakhs చూపించడం, ఈవెన్ కొంతమంది పే చేశారు కూడా, పే చేసినా కూడా పేమెంట్ ఫెయిల్ అని రావడం. క్యాప్చా ఎంటర్ చేస్తాం చూడండి, ఆ క్యాప్చా ఎన్నిసార్లు ఎంటర్ చేసినా మళ్ళీ ఎంటర్ చేయండి అని అనడం. ఇలాంటి గ్లిచెస్ అన్నీ చాలా అయితే ఫేస్ చేశారు మన పేరెంట్స్. ఎందుకంటే వాళ్ళ పిల్లల భవిష్యత్ ఇది. ఊరికే ఒక మార్క్ తగ్గిపోవడం అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే స్టేట్ సిలబస్ పిల్లలకి 97% వచ్చినా, సిబిఎస్ఈ పిల్లలకి 87% వచ్చినా బేసిక్గా అయితే ఈక్వల్గా చూడాలి. కానీ ఈక్వల్గా చూడరు. పర్సంటేజ్ అంటే పర్సంటేజే. వీళ్ళకి 87 వస్తే తక్కువే అన్న విధానంలో ఉన్నారు, ఆ మైండ్ సెట్లో ఉండిపోయారు. సో అక్కడ న్యాయం జరుగుతుంది. మీరు ఏ సిలబస్ చూసుకున్నా, లైక్ స్టేట్ సిలబస్ చూసినా, సిబిఎస్ఈ లేదు అంటే ఇంటర్నేషనల్ సిలబస్, ఐబీ లాంటి సిలబస్ చూసినా సిబిఎస్ఈ సిలబస్ చాలా టఫ్గా ఉంటుంది. మీరు గమనించండి. ఎందుకంటే అక్కడ చదవాల్సిన టాపిక్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో మనకు అక్కడ 11th ఉండదు, అదొకటే మినహాయిస్తే సిలబస్ చాలా టఫ్గా ఉంటుందండి. కాబట్టి వీళ్ళ పర్సంటేజ్ మనం క్యాలిక్యులేట్ చేయలేము. ఎందుకంటే ఇప్పుడు మనకి ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా పక్కన పెట్టుకుంటే, ఒక 10 ప్రీవియస్ పేపర్స్ పక్కన పెట్టుకుంటే స్టేట్ సిలబస్లో 97 కూడా ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే చదవాల్సిన అవసరం లేదా అంటే చదవచ్చు.